శుభాకాంక్షలు శుభాకాంక్షలు సేఫ్టీ వచ్చిందా? ఓకే, మంచిది. చాలా అద్భుతంగా ఇప్పటి వరకు పిల్లలు అయితే ప్రదర్శన అయితే చాలా అద్భుతంగా అనిపించారు. ఒక ఆదివారం ఒకటి రెండు ప్రసంగాలు ఏంటనే మనం చాలా అదృష్టం ఫీల్ అవుతాం. కానీ ఎన్ని ప్రసంగాలు విన్నాం, చాలా ప్రసంగాలు ఉన్నాయి కదా. చివరి గురించి అయితే ఇది మళ్ళీ డబుల్ కోటింగ్ అన్నది యాడ్ మర్చిపోతారు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తిరిగి టచ్ ఇచ్చింది. అంత ఓపికతో పాపం చాలా కష్టపడించండి. జగన్ దేవుడు దీవించదు కాక. ఈ విధంగా ఈరోజు గుడ్ ఫ్రైడే మనం ముగిస్తున్నాం. ఇంకొక 10-15 నిమిషాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. అవునా? మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుడి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఇక వచ్చినాం, మంచిగా రెడీ అయినా సెలబ్రేట్ చేసుకుంటూ కుటుంబాలతో కలిసి వచ్చినాం. ఆయన సన్నిధిలో ఆయన దేవుని మాటలు విన్నాం. ఇక అయిపోయిందా? ఇంకేమైనా మన మీద బాధ్యత ఉందంటున్నారా? దేవుడు ఒక మాట ఏమైనా సెలవులో పలికిందంటే సమాప్తమైనది అని చెప్పిండు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు పని అయిపోయింది. ఆయన వచ్చినటువంటి పర్పస్ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారికి ఇచ్చినటువంటి బాధ్యత పని ఆయన కంప్లీట్ చేసిండు. ఆయన చేసేటటువంటి పని అయిపోయింది. మరి ఎవరి పని ఉంది? మన పనే ఉంది. దాన్ని ఫినిష్ చేయటం. మన మీద తండ్రి అయినటువంటి దేవుడి ఎదుట నిలబడి మన మీద తండ్రి నువ్వు నాకు అప్పగించినటువంటి పనిని ఏదైతే నువ్వు నాకు అప్పగించావో, ఒక భార్యగా, ఒక భర్తగా, లేకపోతే ఒక బిజినెస్ చేసేవాడిగా, లేకపోతే మన పరిచర్య చేసేవాడిగా, ఏదైతే దేవుడు మనకు ఇచ్చినాడో, ఏదైతే బాధ్యతలు ఇచ్చినాడో, ఏదైతే పని ఇచ్చినాడో వాటన్నిటిని దేవుని కృపను బట్టి దేవునికి మహిమ వచ్చేటట్లుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఎట్లా పూర్తి చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఎట్లుంటది? ఏమంటది? కంటతా వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించింది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్దాం ఒక 10 నిమిషాలు వెళ్ళిపోయే ముందుగా మరి ఒకసారి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ తండ్రి అయినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు మనకి తన కుమారుడిని అనుగ్రహించాడు. తానే కుమారుడిగా మన దగ్గరకు వచ్చాడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువారు. ఎందుకు కుమారుడిని మనకు అనుగ్రహించాడు? అందుకని చెప్పబడింది మనం నశించిపోకూడదని. యేసు క్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రాకపోతే ఏమయ్యేదంటే మనమందరం నశించేవాళ్ళం. పాపపు బంధకాలలో చిక్కి ఉండి, చీకటిలో ఇమిడి ఉండి, చీకటి బ్రతుకుతూ లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ సాతాను చెరలో కట్టబడి ఉండి జీవించేది మనం లాస్ట్కి తుదకు మనది ఏమైతుంది అంటే నరకానికి వెళ్తాం, నాశనానికి వెళ్తాం. జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి. ఆనందము, శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా జీవితాలు అల్లాడుతూ బ్రతుకుతూ ఉండేవి. యేసు క్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రాకపోతే. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రజల దుస్థితిని చూసిన వాడిగా, ఈ ప్రజల గమ్యాన్ని చూసిన వాడిగా, నా ప్రజలు నేను సృష్టించినటువంటి నా ప్రజలు ఇలా నాశనము కాకూడదు, ఇలా నరకానికి పోకూడదు, ఇలా నిత్య అగ్నికి అప్పగించబడకూడదు అనేటటువంటి మహా గొప్ప ప్రేమ చేత ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారి రూపంలో వచ్చినటువంటి దేవుడు ఆయన ద్వారా మనకేమొచ్చిందంటే నిత్య నాశనము ఉండేటటువంటి మనకు ఇప్పుడు ఏమనుగ్రహించబడిందంటే నిత్య జీవితం అనుగ్రహించబడింది. ఎందరైతే యేసు క్రీస్తు ప్రభువారిని నిజ దేవుడిగా అంగీకరించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనకు జీవితాలు అప్పగించుకొని ఆయన వాక్యానుసారంగా ఎందరైతే జీవిస్తారో వాళ్ళందరికీ నిత్య జీవమును దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినాడు. వాస్తవానికి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆది దంపతులను ఆది మనుషులను ఆదామును అవ్వను సృష్టించినప్పుడు వాళ్ళకి మరణమేమీ లేదు. వాళ్ళ జీవితంలో మరణం అనేది లేదు. వాళ్ళు నిత్యము జీవించేది వారిగా, నిత్యము నాతో కలిసి ఉండాలనేటటువంటి ఆకాంక్ష చేత, ప్రేమ చేత మనిషిని దేవుడు సృష్టించాడు, ఆదామును సృష్టించాడు. కానీ మనిషి తన సొంత అభిప్రాయముల చేత, సొంత ఆలోచనల చేత దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ, దేవునికి విధేయత చూపించకుండా, దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను ఇవ్వకుండా, దేవుని అందరి భయభక్తులు లేకుండా జీవిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని పాడు చేసుకున్నారు, పోగొట్టుకున్నారు.
ఆ యొక్క వరాన్ని, ఆ గొప్ప యొక్క వాగ్దానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనిషి పోగొట్టుకుండు. మనిషి చేసినటువంటి తప్పిదం, మనిషి చేసినటువంటి అతిక్రమం, మనిషి చేసినటువంటి ఆ దుష్కార్యం, దుష్ట క్రియను బట్టి మనిషి ఆ నిత్య జీవం నుంచి, తండ్రి అయినటువంటి దేవుని సన్నిధి నుంచి, తండ్రి అయినటువంటి దేవుని సహవాసం నుంచి మనిషి తోలివేయబడ్డాడు, బయటికి విడిచిపెట్టబడ్డాడు. కానీ దేవుడు వదిలిపెట్టిండు అట్లాంటి మనిషిని. నీ నా అతిక్రమము చేత, నీ నా పాపము చేత, నీ నా దుష్కార్యముల చేత, చెడుతనము చేత కోల్పోయినటువంటి ఆ నిత్య జీవాన్ని తిరిగి దేవుడు మళ్ళీ ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే మనము ఆయన పిల్లలం, ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి వారం, ఎందుకంటే ఆయన స్వరూపమందు, ఆయన రూపంలో నిర్మించబడినటువంటి వారం, ఆయన ఆత్మ మనలో ఉంది. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాలనుకోవలేదు. అందుకని ఏం చేశాడంటే దీనికి జవాబుగా, దీనికి సమాధానముగా సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఏదైతే మనం కోల్పోయామో నిత్య జీవం, దాన్ని తిరిగి ఆయన ద్వారానే, నేను చేసిన తప్పిదం, నువ్వు చేసిన తప్పిదం, నీ పాపం, నా పాపం, నీ దుష్ట ఆలోచన, నా దుష్ట ఆలోచన, నీ అనీతి క్రియ, నా అనీతి క్రియ, వీటిని బట్టి నీతిమంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పాపమును చూడలేని కన్నులు కలిగినటువంటి వాడు, మహా గొప్పడైనటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు సకల లోకముల పాపములను తన మీద వేసుకొని సిలువకు బలియాగమయ్యాడు. దేవా దేవా నన్ను ఎలా చేయి విడిచితివయ్యా, ఎందుకు నేను తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్షణాన నేను తండ్రి ఏకము కాదు అని చెప్పినాడు. ఆయన బ్రతికినటువంటి దినాలన్నయూ, ఆ 33.5 సంవత్సరాలన్నయూ నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి వేరు కాదు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నా మాట విన్నవాడు తండ్రి మాట విన్నట్లే, నేను దీవిస్తే తండ్రి దీవించినట్లే, నాతో ఉన్నవాడు తండ్రితో ఉన్నట్లే ఆయన పలికినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక క్షణమున ఏలీ ఏలీ లామా సబక్తా అని పలికాడు. దేవా దేవా నా చేయి విడిచితివని. తండ్రి అయినటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు కుమారుడి యొక్క చెయ్యి విడడానికి ఇష్టం లేదు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చెయ్యిని విడడానికి ఇష్టం లేదు. వాళ్ళు ఏకమై ఉన్నారు. మరి ఎందుకు వారు వేరుపరచబడ్డారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అలా బిగ్గరగా కేక వేశాడు, అయ్యా ఎందుకు నా చెయ్యి విడిచామంటే నీ నా పాపాల నిమిత్తం. అర్థమవుతుందా? కేవలము నీ నా అతిక్రమముల నిమిత్తం, నీ నా పాపముల నిమిత్తం సకల లోక పాపములు తన మీద వేసుకోవటాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు, ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, ఒక్కటే ఉన్నటువంటి వీరు వేరుపరచబడ్డాడు. ఆ దేవుని హస్తం యేసుక్రీస్తు ప్రభువారిని దూరం చేసింది. ఆ హస్తం ఆయన నుంచి దూరం అయింది. ఎందుకంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుడు కుదరగలాలి. దేవుడే ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే, దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించకపోతే ఈ రోజు మన ఈ సంఘ సహవాసం ఉండేది కాదు. ఈ రోజు మనం కలిగినటువంటి ఈ భక్తి జీవితం ఉండేది కాదు. మనం పిలిచేటటువంటి పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి అని పిలిచేటటువంటి భాగ్యము మనకు ఉండేది కాదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారి దయ, కృపలను బట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏమి ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల ఏమి చేశాడో, యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దీవెన ఏంటో అర్థమవుతుందా? చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనం, చెరసాలలో బంధింపబడినటువంటి మనం, అపవిత్రాత్మల చేత ఏలుబడి చేయబడుతున్నటువంటి మనం, వ్యాధుల చేత సకల రోగముల చేత పీడింపబడుతున్నటువంటి ప్రజలను తన మహత్వము చేత తన ప్రజలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను విడిపించాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నా కోసమే వచ్చాడు, నా పాపముల నిమిత్తమే ప్రాణం పెట్టాడు అని ఎంతైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఏదైతే కోల్పోయారో దేవుని సహవాసం, దేవునితో కూడినటువంటి సమాధానం, ఆ నిత్య జీవపు వాగ్దానం తిరిగి మనం పట్టుకుంటాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి నిన్ను దేవుని మహాకృపను బట్టి ఆ చెర నుండి విడిపిస్తే ఎలా జీవిస్తున్నాం ఈరోజు? మరి ఎలా బ్రతుకుతున్నాం? పాపములో ఉండకూడదని, సాతాను బందీలో ఉండకూడదని, దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం పొందుకొని జీవించాలని దేవుడు తన ప్రాణాన్ని సిలువలో ఇస్తే ఈరోజు మనం అలా జీవిస్తున్నామా? దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని పరలోకపు పిలుపుని ఎరిగి, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కొట్టుకునే దాంట్లో మనం ఎట్లా ఉన్నాం?
విడువరాని గొప్ప భాగ్యం ఆయన విడిచాడు మన నిమిత్తం. ఆ మహిమను విడిచాడు మన నిమిత్తం. పశువుల పాకలో జన్మించినాడు. అనేకమైనటువంటి హింసలు అనుభవించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. నేను చదువుతున్నాను చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? ఎవరికి బయలుపరచబడెను? క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. లేత మొక్కవలను, ఎండిన భూమిలో ఒలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు. మనం అతని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించి వాడుగాను, మనుషులు చూడనవాడుగాను ఉండెను. అతను తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమ నొందిన వారిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన ఎంతటి దోషమును అతని మీద మోపాను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుడి అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించు వారు ఎవరైనా ఉన్నారా? ఇంత చేసిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచించు వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న ఈరోజు వినబడుతుంది. ఇంతగా యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల బాధను, హింసను, శ్రమను అనుభవిస్తే ఈరోజు దాని కృతజ్ఞతగా ఆయన చిత్తానుసారముగా బ్రతకటానికి ఇష్టపడి జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రేమ చేత ఈ మాట చెబుతున్నాను. కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరగద్దు. కడగబడినటువంటి పంది మరలా బురదలోకి పోయినట్లుగా పోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు లోకం అనేటటువంటి ఆ జీవితం నుండి మనల్ని విడిపించి పరిశుద్ధమైనటువంటి సంఘ సహవాసము, పరిశుద్ధమైనటువంటి ఆ సంఘ జీవితమును జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, విడిపించాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పొందినటువంటి ఆ మరణాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం. ఈ విషయం ఎరిగినటువంటి వారుగా మనము పరిశుద్ధమైనటువంటి జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితం, కృతజ్ఞతతో కూడినటువంటి జీవితం జీవించవలసిన వారమై ఉన్నాం. మరలా ఆయన సిలువకు అప్పగించదు, మరలా ఆయన్ని దూషించొద్దు, మరలా ఆయన్ని నిందించొద్దు, నిందకు అప్పగించొద్దు, మరలా ఆయన లోకం ఎదుట అవమానపరచొద్దు. దేవుడు ఇది కోరుకుంటున్నాడు మన నుంచి. గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను క్షమిస్తున్నా, నువ్వు నా కోసం బ్రతుకుతావా? నేను నిన్ను క్షమించినా, నేను నిన్ను ప్రేమించినా, నీ కోసం నేను చేయవలసినంత సిలువలో చేసినా, మరి నా కోసం నమ్మకంగా బ్రతుకుతావా అని దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. వచ్చాం, వెళ్ళాం, విన్నాం అనేటట్టుగా ఉండకోకుండా దేవుని కృపను పాడు చేసుకోవద్దు. మరలా చెబుతున్నాను, వింటున్నారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చెబుతున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్య జీవితాన్ని, మరణమే లేనటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి మన కోసం వచ్చాడు. నువ్వు గనక, నేను గనక నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎట్లా తప్పించుకుంటాం? కాబట్టి భయము కలిగి, భక్తి కలిగి, విధేయతల చేత మరణము నుండి తప్పించువానికి ప్రార్థన, విజ్ఞాపనలు, కన్నీళ్లతో కూడినటువంటిగా ఆయనకు సమర్పిస్తే యేసుక్రీస్తు ప్రభువారే అంగీకరించబడ్డాడు. మరి మనం ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోధులతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి విడిపించగలవానికి ప్రార్థన, విజ్ఞాపనలు చేశాడు. కాబట్టి ఆయన అంగీకరించబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినటువంటి మార్గంలో మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. విడువబడే గుంపులో మనం ఉండొద్దు. ఇంత బతికి రేపటి రోజున ఏదో కావద్దు. దేవుని పేరు చెప్పు
కట్టుకొని, సంఘ సహవాసాన్ని కట్టుకొని, రేపు మన ఇంటి పక్క మా దేవుడు నమ్ముకున్నావా, నరకంలో ఉంటే నువ్వు పోయి నరకంలో ఉంటే ఏమన్నా నీ భక్తి? ఆ రోజు ఉరికితివే, ఆ రోజు బైబిల్ పట్టుకొని పరిగెడితివే, ఆ రోజు పాట పాడితివే, అలా ఆరాధనిస్తే నన్ను పాపిగా చూస్తున్నావు, నువ్వు పరిశుద్ధురాలిగా నిన్ను నువ్వు ఎంచుకొని నన్ను చిన్న చూపు చూస్తావే, ఏ తీడుకు వచ్చినా నిన్ను అడగదు. జాగ్రత్త, విడవబడితే బహుఘోరం, నిత్య నరకం. అది తప్పించుకోనికి, క్షమించడానికి, పశ్చాత్తాపడడానికి, కడగడానికి మరి ఒక అవకాశం ఇవ్వడానికి ఆ రోజున ఆస్కారం ఉండదు, ఆ రోజున అవకాశం ఉండదు. నేడు అని సమయం ఉండగానే, నేడు అనేటువంటి సమయం ఉండగానే జీవితాలను కట్టుకోవాలి, కుటుంబాలను కట్టుకోవాలి. దేవుని కృపను పాటు చేసుకుంటకుండా భయభక్తులు కలిగి దేవుని యందు జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఎవరైనా ఆలోచించేవాడు ఉన్నాడా ఇంత చేసినటువంటి దేవుడి గురించి అనే యెషయా గ్రంథంలో ప్రవచిస్తున్నాడు. సంగమా ఆలోచిద్దాం. ఎవరు నశించుకోకూడదు, ఎవరు నశించుకోకూడదని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంత హింసను సిలువలో ఎందుకు అనుభవించాడంటే నేను నువ్వు ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకొని, ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ అందరి సంతోషము, పరిశుద్ధాత్మ అందరి సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందం చేత ఈ లోకంలో దేవుడి ఆశీర్వాదాలు పొందుకొని నిత్య నెమ్మది చేత, శాంతి చేత బ్రతకాలనేదే దేవుడి ఉద్దేశం అన్నట్ల. ఈ కృపను పాడు చేసుకోవద్దు. సొంత ఆలోచన బట్టి, సొంత బలాన్ని నమ్ముకొని, సొంత అయినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేస్తూ దేవుని కృపను పాడు చేసుకోవద్దని ఈ శుక్రవారం సందర్భంగా దేవుని తరపున పరిశుద్ధాత్మ దేవుడు పిలుపునిస్తున్నాడు. రా, నేను ప్రేమించిన, రా నేను క్షమించిన, రా నేను నిన్ను విడిపించిన, నా కోసం నువ్వు బతుకు, నేను ఇచ్చే నిత్య జీవాన్ని నువ్వు పొందుకో అనేటటువంటి పిలుపును ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని పిలిచిపెడతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరికొద్ది క్షణాలలో ఇక్కడ నుంచి పెడతాం. ఇది ఒక పండగ కాదు, ఇది సంవత్సరానికి ఒక దమ్ము చేసుకునేటటువంటి ఆచారం కాదు. దేవుడు మహాగణుడైనటువంటి దేవుడు, అనాది ప్రణాళిక భవిష్యత్ సంకల్పమును బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. ఎవడునూ నశించిపోవద్దు, ఎవరునూ నరకానికి వెళ్ళొద్దు అనేటటువంటి గొప్ప మనస్సు చేత దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ నిత్య జీవం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి రక్షణ పొందినటువంటి మనం మన పరుగు పందెంలో ఎలా పరిగెడుతున్నాం? అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. విశాల మార్గమును అనేక మంది ప్రవేశించాలని కోరుకుంటారు, కానీ ఇరుకు మార్గమును ప్రవేశించేది కొందరే. ఇరుకు మార్గం తుదకు నిత్య జీవానికి దారితీస్తుంది, విశాల మార్గం నాశనానికి దారితీస్తుందమ్మా. ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ చేత మనల్ని పిలుస్తున్నాడు. నా మరణాన్ని నువ్వు వ్యర్థపరచొద్దు, నా త్యాగాన్ని నువ్వు వ్యర్థపరచొద్దు. నేను ఎంతగా బాధించబడినాను, ఎంతగా అవమానించబడినాను. ఆకాశ పక్షులకు బొరియలున్నాయి, నక్కలకు అవి ఉన్నాయి, కానీ నేను తలవాల్చుకోవడానికి నాకు భూలోకమందు స్థలమే లేదని భూలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త చెబుతున్నాడు. ఇంతగా దరిద్రుడిగా మార్చబడ్డాడు నీకోసం, నా కోసం. కృతజ్ఞత కలిగి బ్రతకాలి, భయము కలిగి బ్రతకాలి. దేవుడి సన్నిధిలో దేవుడు ఏడ విడవబడతామో, ఏడ కృపపాడు చేసుకుంటామో అని మిక్కిలి వివేకము కలిగి, మెలకువ కలిగి బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం.